रियासती वज़ीर बल्दी नजरस KT रामाराव ने आज सनतनगर असेंबली हल्के के तहत बलगमपेट में एक इंडोर स्टेडियम का इफ्तिताह किया। इसकी तामीर पर 3 करोड़ रुपए के मसारिफ आयद हुए। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें। रियासती वज़ीर बल्दी नजरस KT रामाराव ने आज सनतनगर असेंबली हल्के के तहत बलगमपेट में एक इंडोर स्टेडियम का इफ्तिताह किया। इसकी तामीर पर 3 करोड़ रुपए के मसारिफ आयद हुए हैं। इस मौके पर रियासती वज़ीर एनिमल हस्बेंड्री T श्रीनिवास यादव, सनतनगर की कॉर्पोरेटर K लक्ष्मी बाल रेड्डी, अमीरपेट की कॉर्पोरेटर शीशा कुमारी और दूसरे पार्टी कायदीन भी मौजूद थे। वज़ीर बल्दी ने बादियाजा कब्रस्तान का मुआयना भी किया। బాలరెడ్డి గారు, మా జోనల్ కమిషనర్ ప్రావీణ్య గారు, వేదికపైన ఆసీనులైన అధికారులందరికీ, వేదిక ముందున్న క్రీడాకారులకి, స్పోర్ట్స్ మెన్కి, స్పోర్ట్స్ విమెన్కి, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ గతంలో ఎక్కడైతే శంకుస్థాపన చేశామో ఈరోజు అక్కడే మరి ఒక 5 కోట్ల రూపాయలతో ఒక ఆధునికమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి ఇనాగరేషన్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటా ఉంటే చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి నాయకులు మరి ప్రతి నియోజకవర్గానికి కూడా సారథ్యం వహిస్తే డెఫినెట్గా ప్రజలకి మీరు రిప్రజెంట్ చేసే అవసరం లేకుండా, మీరు అడిగే అవసరం లేకుండా అన్ని పనులు కూడా వెంటనే చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రజల కష్టాలు, ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చే వాళ్ళే నాయకులు. శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఈరోజు చాలా ప్రోయాక్టివ్ రోడ్స్ ఏర్పాటు చేసుకునేదానికి వారి నాయకత్వంలో సనతనగర్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. మంత్రి గారు అన్ని విషయాలు చెప్పారు, నేను ఎక్కువ విషయాలు చెప్పను, ఒకటి మాత్రం చెప్పాను. 6 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్లో ఎన్నో అనుమానాలు ఉండేవి. ఏమవుతుంది హైదరాబాద్లో, బాగుండదా, అభివృద్ధి జరుగుతుందా జరగదా లాంటి అనుమానాలు ఎన్నో ఉండేవి. కానీ ఒక్కసారి దయచేసి బేరీ చేసుకోవాలని కోరుతున్నాను. 6 ఏళ్ల కిందట కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. ఆనాడు నీళ్లు వస్తే వార్త, ఈరోజు నిధి పోయేందుకు అద్భుతమైన సమయం. रियासती वज़ीर फाइनेंस T हरीश राव ने जिला सिद्दीपेट के गजवेल में कपास की खरीदी के एक मरकज का इफ्तिताह किया। उन्होंने कहा कि हुकूमत ने कपास की कीमत 5,575 फी कुंटल मुकर्रर की है, जो कि साबिक़ा कीमत के मुकाबले में कहीं ज़्यादा है। उन्होंने ज़रूरी क़वानीन की मंजूरी को मुखालिफ किसान करार दिया और कहा कि मरकजी हुकूमत को किसानों की माली मुश्किलात की कोई फिक्र नहीं है, वो सरमायादारों के मफादात के लिए काम कर रही है। इस तकरीब में तेलंगाना स्टेट फॉरेस्ट डेवलपमेंट कॉरपोरेशन के सदर नशीन V प्रताप रेड्डी, एग्रीकल्चर मार्केट कमेटी के चेयरमैन A श्रीनिवास और दूसरे भी शरीक थे। వరి ధాన్యానికి సంబంధించి కూడా మన జిల్లాలో ధాన్యం ఈసారి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. గత సంవత్సరం 1,20,000 ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం 2,30,30,000 ఎకరాలు వరి ధాన్యం మన జిల్లాలో సాగు చేసినారు. దాదాపు 1,00,000 ఎకరాలు అదనంగా కాళేశ్వరం నీళ్లు రావడం వల్ల, మంచి కాలం రావడం వల్ల 1,00,000 ఎకరాలకు పైగా వరి సాగు పెరిగింది మన జిల్లాలో. సో దానికి అనుగుణంగా సెంటర్లు కూడా పెంచి మరి ఈ సంవత్సరం 422 కొనుగోలు కేంద్రాలని సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ గ్రామాన కూడా IKP కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. 1,888 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ధాన్యం కూడా 1,000 ఈ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. సో దీనికి అనుగుణంగా రైతులు ఈ సెంటర్లను బాగా ఉపయోగించుకోండి, వరి ధాన్యానికి మద్దతు ధర పొందాలని చెప్పి కోరుతా ఉన్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 34,686 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. 34,686 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. सदर मजलिस और रुकन पार्लियामेंट बैरिस्टर असदुल ओवैसी ने आज बंदलागुड़े में मुनक्किदा एक तकरीब में हालिया बारिश और सैलाब के मुतासरीन में सालार मिल्लत एजुकेशन ट्रस्ट की तरफ से सरबराह किए जाने वाले इमदादी पैकेजेस तकसीम किए। कायदे मजलिस मौलाना पार्टी अकबरुद्दीन ओवैसी ने अपनी तकरीब में बताया कि ट्रस्ट की तरफ से लॉकडाउन के दौरान भी 80,000 से ज़ायद खवातीन में ग़िज़ाई अजनास के पैकेट तकसीम किए गए। रमज़ान में भी रोज़ेदारों के लिए तैयारशुदा ग़िज़ा इफ्तार में तकसीम की गई। गुज़िश्ता माह की बारिश के बाद भी ट्रस्ट की तरफ से इमदादी 5,000 किट्स की तकसीम अमल में आई।
और आज भी इसका सिलसिला जारी है। अकबर अवैसी ने अपने रुफ़ा से इज़हार तशक्कुर किया जिन्होंने एक टीम की शक्ल में शब-ओ-रोज़ इस काम में हिस्सा लिया। अकबर अवैसी ने बताया कि चंद्रनगुट्टा के अलावा दूसरे असम्बली हलकों में अब तक 15 मेगा हेल्थ कैंप मुनक़िद किए गए। इस मौके पर मजलिस कॉरपोरेटर्स मुस्तफ़ा अली बेग, फैज़ बिन अब्दाद, साबिक़ कॉरपोरेटर समद बिन अब्दाद वगैरह भी मौजूद थे। सदर मजलिस बैरिस्टर अवैसी ने ट्रस्ट की सरगर्मियों की ज़बरदस्त सिताइश की और उन्हें जानकर बड़ी मसरत हुई कि सालाना मिल्लत एजुकेशन ट्रस्ट की तरफ से लॉकडाउन से लेकर अब तक 11.5 करोड़ रुपए की इमदाद अवाम में तकसीम की गई। उन्होंने अकबर अवैसी की पूरी टीम को दिली मुबारकबाद भी दी। मेरे साथ जिनका मैं समझता हूं कि शुक्रिया अदा करना लाजिम व ज़रूरी है, जिसमें हमारे नसीर गयास साहब हैं, समद बिन अब्दाद साहब हैं, हमारे सईद साहब हैं, वहाब साहब हैं और जाहिद साहब हैं, और फिर जनाब नूरुद्दीन ओवैसी हमारे ट्रस्टी हैं सालाना मिल्लत एजुकेशन ट्रस्ट के। उन्होंने भी काफ़ी मेहनत की लॉकडाउन के वक्त। और उसके बाद में ये तालाब के पुश्ते के टूटने के बाद सैलाब जैसी सूरत हाल का सामना करना पड़ा शहर हैदराबाद को। सिर्फ चंद्रायनगुट्टा नहीं बल्कि पूरा शहर डूबा हुआ था। 117 बरस के बाद इतनी मूसलाधार बारिश हुई। जब तूफ़ानी आई थी तो जितनी सेंटीमीटर बारिश हुई थी उससे दुगनी सेंटीमीटर की बारिश हुई। तूफ़ानी आने के बाद ही उस्मान सागर व हिमायत सागर और मूसा नदी बनाई गई थी। उस वक्त 15 सेंटीमीटर थी और फिर ये हालिया अरसे में जो बारिश हुई तो करीब 29 सेंटीमीटर की बारिश हुई। तो काफ़ी तबाही बर्बादी हुई पूरे शहर में। तो उस वक्त भी हमने मजलिस इत्तेहादुल मुस्लिमीन लॉकडाउन से लेकर आज तक मैदान अमल में सरगर्म रही, मुतासरीन की इमदाद करती हुई, परेशान हाल लोगों की मदद करती हुई। और हमारी जानिब से जो भी मुमकिन हमने किया, और यह सारा काम सदर कुल मजलिस इत्तेहादुल मुस्लिमीन बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की रास निगरानी में हुआ और उनकी सरपरस्ती में हमने ये गैर मामूली काम किया। और इस हकीकत से कोई इनकार नहीं कर सकता कि लॉकडाउन में हमने हर किसी की मदद की, बिला लिहाज मजहब मिल्लत हमने हर किसी की मदद की, हर परेशान हाल की हमने मदद की। और वो लोग जो हमारे रियासत या शहर से ताल्लुक़ नहीं रखते हमने उनकी भी मदद की, चाहे वो बिहार के हो, उत्तर प्रदेश के हो, झारखंड के हो, कहीं के भी हो, हमने उनकी मदद की। जो भी हमारी ज़ात से मुमकिन हमने किया। और हमारे कारकुनों ने घरों पे दस्तक देकर इमदाद पहुंचाई। ये सिलसिला जारी रहा और फिर यह सैलाब के मुतासरीन की मदद के लिए भी हमने 33 अशिया पर मुश्तमिल 5000 किट्स करीब 2.5 करोड़ रुपये के हमने तकसीम किए। 33 अशिया। रियासती वक्फ बोर्ड के सदर नशीन मोहम्मद सलीम ने आज शाही मस्जिद बागैमा में नमाज जुमा अदा की और बाद में मौके में रोड एंड बिल्डिंग्स के इंजीनियरों और अहदेदारों के साथ मस्जिद की तज़मीनों के काम से मुताल्लिक़ तजावीज़ तलब की। उन्होंने कहा कि वक्फ बोर्ड इस मस्जिद की तज़मीनों और तामीर और मरम्मत के लिए संजीदा है और उस पर चाहे जो भी खर्चा है वक्फ बोर्ड उसे बर्दाश्त करने के लिए तैयार है। इस मौके पर खतीब मस्जिद बागैमा हाफिज एहसन बिन बिल हुमूमी और दूसरे मुसल्लियान भी मौजूद थे। पब्लिक गार्डन में रॉयल मास जो शाही मस्जिद बोलते हैं, अल्लाह का घर है ये, इसका खिदमत का एक मौका मिला हमारे को। हमारे जवाद साहब, इमाम साहब यहाँ के जो है, इनकी भी खुद मेहनत है और हमारे सीईओ साहब, हमारा बोर्ड के मेंबर्स और गवर्नमेंट केसीआर साहब के सपोर्ट से हम लोग सब मिलकर जो है ये मास जो है ना एक सेंटर में हैदराबाद के, इसको इंशाल्लाह ताला ओल्ड सिटी न्यू सिटी सब टच है इसको। तो यहाँ पर हर तरह के लोग चौ तरफ से आते हैं, यहाँ पर पूरे सिटी से यहाँ पर सेंटर है सिटी का। तो अल्लाह के करम से सब लोग यहाँ पर नमाज होती है और ये अल्लाह के घर के लिए जो है ना सब मिलकर इसमें आगे बढ़ के जो है ना मेहनत करके काम कर रहे हैं। और अल्लाह के करम से जो आर्किटेक्ट साहब है हमारे जवाद मुल साहब, जिसको चॉइस करें, वो भी जो है ना बहुत
ईमानदार दिख रहे हैं वो भी। और इसको जो है ना जितने भी पैसे लगे इंशाल्लाह ताला मस्जिद एक खूबसूरत मस्जिद बनेंगी, इंडिया में नंबर 1 मस्जिद दिखेंगी अल्लाह चाहे तो ये, क्योंकि अल्लाह का घर है, इसको कितना भी करे कम है, अपने को अपनी कोई हैसियत नहीं है और अपने से अल्लाह भी एक काम ले रहा। इंशाल्लाह ताला हमारे बोर्ड से, सीईओ से, हमारे सब मेंबर्स वगैरह, गवर्नमेंट, केसीआर साहब, केटीआर साहब की सबकी सपोर्ट से जो है ना हम लोग एक अच्छा जो है ना यहाँ पर एक मस्जिद बनेंगी और सबकी सहूलत होंगी। यहाँ पर टॉयलेट्स भी जो है ना अपन अपने घर में कैसे रहते अच्छे टॉयलेट रहते हैं, अपन मस्जिदों के टॉयलेट अक्सर ये रहता, मगर हम इसको अच्छे से अच्छे टॉयलेट बनाएंगे, एकदम साफ़ सुथरे, एकदम नीटनेस रहेगा। और मेंटेनेंस बनाने से नहीं है, बनाने के बाद भी उसका मेंटेनेंस भी जो है गवर्नमेंट अच्छे से देखेंगी इंशाल्लाह ताला। और यहाँ पर जो हो सकता हमारे से, वक्फ बोर्ड से और गवर्नमेंट से हम लोग सब मिलके एक टीम वर्क करके मस्जिद को इंशाल्लाह ताला सेंट्रल एसी का भी इसको ये करेंगे हम लोग। और रमज़ान से पहले इंशाल्लाह ताला मस्जिद कंप्लीट करने का हम लोग बीड़ा उठाए हैं। और ये अल्लाह का घर है, जैसा अपने घर को अपन टाइम देते हैं, इसके लिए जो है ना मस्जिदों के लिए जो है ना लोग बहुत कम ये करते हैं, मगर हम सब मिलकर जो है ना अल्लाह के घर को अच्छे से अच्छा नीट रखेंगे तो अपने घर भी आबाद रहेंगे, अपना घर भी अच्छा रहेगा। अल्लाह चाहे तो हम लोग आइंदा जुम्मे से जो है ना यहाँ पर काम भी चालू करा देंगे, अल्लाह चाहे। ये खबर इंतहाई अफसोस के साथ सुनी जाएगी कि शहर के मुमताज़ मज़ाहिया फनकार सुभान का 70 साल की उम्र में आज इंतकाल हो गया। वो आबिद अली हामिद कमाल के साथ डेढ़ मतवाले के उन्वान से मज़ाहिया प्रोग्राम का हिस्सा थे, जो 80 की दिहाई में काफ़ी मकबूल था। उनका असली नाम गुलाम सुभानी था। नमाज जनाजा बाद नमाज असर मस्जिद सलाउद्दीन मुगलपरा में अदा की गई और तदफीन सुल्तान शाही के कब्रिस्तान में अमल में आई। पसमानदगान में बेवा के अलावा 2 लड़के और 3 लड़कियां शामिल हैं। मज़ीद तफसीलात के लिए फ़ोन नंबर 9533388898 पर रब्ता किया जा सकता है। दिवाली के मौके पर रियासत में पटाखों की फरोख्त और आतिशबाजी पर पाबंदी से मुतालिक हाईकोर्ट के फैसले के खिलाफ आज सईदाबाद में दुकानदारों ने एहतजाज किया और सड़क पर बैठकर धरना दिया। इसके सबब मसरूफ तरीन शाहराह पर काफी देर तक ट्रैफिक जाम रही। दुकानदारों ने हाईकोर्ट से अपने फैसले पर नजरसानी की मांग की। నివాసిని నా పేరు జగదీశ్వరు। గత 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పటాకాల క్రాకర్ షాప్ ఓపెన్ చేస్తున్నాము। మాకు ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన జరగలేదు। రాత్రి వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా పోలీసు వాళ్ళు వచ్చి దుకాణాలు బంద్ చేయమన్నారు। మాకు పర్మిషన్ ఇవ్వమన్నారు, పర్మిషన్ ఇచ్చిళ్ళు, మున్సిపల్, ఫైరు, డీజీపీ అందరి పర్మిషన్ ఇచ్చిళ్ళు। మరి అనుకోకుండా మీరు ఇప్పుడు రాత్రి బంద్ చేయించి రాత్రి నుంచి ఇప్పటి వరకు మేము ఏదో అప్పు సప్పు చేసి అందరము ఏదో షాప్ పెట్టుకున్నాము, 2 పైసలు వస్తాయని మేము ఆశతోటి మేము చేసినాము। మీరు గరీబోల కోసం మేము అది చేస్తాం ఇది చేస్తామని అన్నారు। ఇప్పుడు గరీబోల మీదే పొట్టగొడుతులు, ఎట్లా బాగుపడతారు గరీబోళ్ళు? గరీబోళ్ళకి చేసింది మీరు ఏంది, ఏమన్నా ఉందా? దానికోసం ఏమైనా మీరు అదే పెద్ద పెద్ద షాపులు, హోల్సేల్ షాపులు వాళ్ళకి చేయండి। మీరు ఒకవేళ మాకు పర్మిషన్ ఇచ్చకుంటే అక్కడ పర్మిషన్ ఇవ్వకుండా మాట మేము అసలు క్రాకర్స్ కొట్టకపోతుంటే ఏం కొనకపోతుంటే మా తగ్గట్టు ఏదో మేము కొంతమంది మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ వ్యాపారంతో బతికేటోళ్ళు ఉన్నారు, గత 50 ఏళ్ళ నుంచి చేసేటోళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు। వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకి ఏం ఆధారం? వాళ్ళకి ఫ్యూచర్ ఎట్లా? వాళ్ళు కష్టపడి పిల్లల్ని చదివిస్తే ఈ పటాకాలు అమ్మిన పైసలు ఏవేసి పిల్లల కోసం చేస్తారు। ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేయమంటారా? మీరు గవర్నమెంట్ మీరు అది చేస్తారు ఇది చేస్తాను, గరీబోళ్ళకే చేస్తున్నారు, మీరు ఉన్నోళ్ళకి చేయాలి। ఇది చేయడం ఇది మీకు న్యాయం కాదు। హైకోర్టు వారికి మీరు మా కోసం చర్య తీసుకోవాలి। ఏమని మీరు మాకు ఒక 2 రోజులు పర్మిషన్ ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ మేము పటాకాలు దగ్గరనే పెట్టి। सहबर टावर के करीब एक मर्सिडीज की टक्कर के नतीजे में एक मोटरसाइकिल सवार एम काशी विश्वनाथम हलाक हो गया, जबकि मोटरसाइकिल पर सवार उसकी बीवी शदीद जख्मी हो गई। पुलिस ने बताया कि मर्सिडीज ने सिग्नल पर रेड लाइट को तोड़ते हुए इस शख्स को टक्कर दे दी। मनीकोंडा के इंस्पेक्टर पुलिस ने बताया कि इस सिलसिले में एक मुकदमा दर्ज कर लिया गया है और आगे की तहकीकात जारी है। जराये से मालूम हुआ कि इस गाड़ी का मालिक वाईएसआर कांग्रेस के एमएलए का बेटा ओबल रेड्डी है। जराये ने यह भी बताया कि उसने ये गाड़ी रिपेयर के लिए मैकेनिक को दी थी, जहां से उसके 2 दोस्त विश्वा और कौशिक ने हासिल कर ली थी और हालत नशा में गाड़ी चला रहे थे। 12-11-2020 నాడు తెల్లవారుజామున 1:15 ప్రాంతంలో సైబర్ టవర్స్ జంక్షన్లో మాదాపూర్ వైపు నుంచి కొండాపూర్ వైపు వెళ్తున్న ఒక బుల్లెట్ వాహనాన్ని ఐకియా వైపు నుంచి కూకట్పల్లి వైపు వస్తున్న ఒక మెర్సిడెస్ బెంజ్ బ్లాక్ కలర్ కారు ఢీకొట్టింది। సిగ్నల్ జంప్ చేశాడు డ్రైవరు, బెంజ్ కార్ డ్రైవర్ సిగ్నల్ జంప్ చేసి ఢీకొట్టడంతో
బుల్లెట్ బైక్ మీద ఉన్న గౌతమ్ దేవ్ గడాయ్ అని ఒక సికింద్రాబాద్ క్లబ్లో మేనేజర్గా పనిచేసే వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అతని భార్య శ్వేతా శ్రావణి తీవ్ర గాయాలు కావడంతో మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆమె ఆ సమయంలో కారు నడిపిన మంచం కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం ఆ డ్రైవరు మద్యం తాగి ఉన్నాడు. అతని మీద మద్యం తాగి సిగ్నల్ జంప్ చేసి ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు గాను కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.